సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. ఏదైనా చెప్పిందంటే చేస్తుందండి. చెప్పిన దానికంటే ఎక్కువ చేసింది. ఎలాగంటే 1000 రూపాయలు పెన్షన్ చేస్తాను 200 నుంచి అని చెప్పి 1000 రూపాయలు చేసిన తర్వాత మళ్ళీ 2000 కూడా టీడీపీ చేసింది. పసుపు కుంకుమ చేసింది, రైతు రుణమాఫీ చేసింది, దీపం పథకం కింద 96లోనే లక్ష్మీ గ్యాస్ స్టవ్ కానీ సిలిండర్లు కానీ ఇవన్నీ ఇచ్చింది. ఈ రోజు అందుకనే టీడీపీ మేనిఫెస్టోని జనాలు నమ్మారు. 3 సిలిండర్లు కానీ 4000 పెన్షన్ కానీ. వైసీపీ ఫ్లాప్. ఎంత పెద్ద ఫ్లాప్ అంటే ఆ 4000 పెన్షన్ ఇస్తానని కూడా ధైర్యం లేదు తనకి. ఎందుకంటే తను అప్పులు చేసాడు. ఈరోజు ఇన్ని ఉన్నాయి, కానీ అప్పుల్ని మళ్ళీ తీర్చాలంటే సంపద సృష్టించే చంద్రబాబు నాయుడు వల్లే అవుతుందని చెప్పేసి, పవన్ కళ్యాణ్ గారి వల్ల అవుతుంది, అలాగే నరేంద్ర మోడీ గారు ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే అవుతుందని జనాలు నమ్ముతున్నారు. ఈ సంక్షేమం అంతా టీడీపీ వల్ల అవుతుంది. వైసీపీ అయితే ఈరోజు చూడొచ్చు, సిపిఎస్ వారం రోజుల్లోనే తీరుస్తానని మొత్తం ఎంప్లాయీస్ని మోసం చేశాడు. జాబ్ క్యాలెండర్ ఇస్తానని యువకులందరూ నిరుద్యోగులు రోడ్డు మీద పడేశాడు. 2448 మంది యువకులు ఓన్లీ టౌన్లో అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారండి. ఈరోజు కానిస్టేబుల్ ఉద్యోగాలు లేవు, డిఎస్సి లేదు, ఏమీ లేదు, అన్ని దారుణంగా పడేశారు. ఈరోజు అందుకనే తనకు ధైర్యం సరిపోలేదు, తను ఓడిపోతున్నాడని తెలుసు. అందుకనే వైసీపీ మేనిఫెస్టోలో ఏమి అనౌన్స్ చేయలేదు. రెండోది ఏంటంటే వాళ్ళ ఎంపీ క్యాండిడేట్ కూడా తాళాలేసి బయటకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే వైసీపీ ఓడిపోతుందని తనకి తెలుసు. పూడిముచ్చాలని ఎక్కడైనా ప్రెస్ మీట్లో కానీ మీటింగ్ కానీ ఎక్కడైనా కనబడ్డాడండి? తను కనబడట్లేదు. అందుకని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మంచి స్పీడ్తో తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో ముందుకెళ్తున్నారు. నరేంద్ర మోడీ గారి సపోర్ట్ తోటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అన్ని చేసి తీరుతారు. మేనిఫెస్టో ఇంప్లిమెంట్ జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పగలుగుతున్నాను. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.